పీత ఆగు 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 ఆగమంటే ఆగదా? పీతలు ఇక్కడ పీతలు చేసి కాకినాడ నుంచి వచ్చినాయి పీతలు పులుసు పెడదాం. చూసారా గుడ్డు పీత, ఇది ఇప్పుడు పులుసు పెట్టుకుందాం. చాలా బాగుంటాయి, కాకినాడ నుంచి వచ్చినాయి. ఈ దొరకవు అసలు పీతలు మనకి, మా రాజమండ్రిలో అయితే తక్కువ పీత దొరకడం. ఈ పీత పులుసు పెట్టి చూపిస్తాను. మట్టి మూగుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. మట్టి మూగుడులో వండుకుంటే కూర అయితే టేస్ట్ వస్తుంది, టేస్టీ. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. 2 కరివేపాకు లెమ్మలు, 4 పచ్చిమిర్చి, పేస్టు, 2 స్పూన్లు గరం మసాలా, నూరుకున్న గరం మసాలా, ఇది కొంచెం పచ్చివాసన పోయాక ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు సాల్ట్ మీకు తగినట్టుగా వేసుకోండి. మీకు ఎన్ని పీతలు ఉంటాయో అన్ని పీతలకు తగినట్టుగా వేసుకోండి. నేనైతే 5 పీతలకి చేస్తున్నాను కూర. ఈ పీతల్ని ఒకటొకటిగా ఇందులో వేసుకుందాం. ఈ గుడ్డు పులుసు మరిగేటప్పుడు వేసుకోవాలి. గుడ్డు ఇది నేను ఖాళీ డొక్కలో తీసాను, ఇది లాస్ట్లోని వేసుకోవాలి. ఈ చుట్టూ కాళ్ళు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు పీతల్ని ఇలాగా నెమ్మదిగా తిరగేసుకోవాలి. ఒకటొకటి ఇలా తిరగేసుకుని 1 నిమిషం ఉండాక చింతపండు పులుసు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు నేను ఒక 100 గ్రాములు వేస్తున్నాను. గుజ్జు కింద తీసుకుని ఇది వేసేసుకోవడమే. ఇంకొంచెం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకోవాలి. కొంచెం ఉడికితే చాలు, గట్టిపడిపోద్ది పీత. చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుడ్డు పీత పులుసు. ఇది నేను లాస్ట్న వేసాను కదా, ఇది గుడ్డు ఈ డొక్కలో వేసి పెడితే ఇలాగా గుడ్డు డెక్కలో వస్తుంది. అయిపోయింది. ఇందులో వేసింది కూడా మెత్తగా ఉడికిపోయింది వంకాయ. అంతే అండి, గుడ్డు పీత పులుసు రెడీ అయిపోయింది. ఇది నేను స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆఖరిన స్టవ్ ఆపి కొత్తిమీర వేసి మూత పెట్టేసుకుందాం. అంతేనండి, గుడ్డు పీత పులుసు రెడీ. ఇప్పుడు చూడండి, నేను కట్టి 5 నిమిషాలైనా ఇంకా ఉడుకుతూనే ఉంది. అంతేనండి, మట్టి దాకలో వండితే అలాగే ఉంటాయి కూర. మన చికెన్ వండినా, మటన్ వండినా, చేప వండినా, ఇలాగా పీతల పులుసు పెట్టినా, ఏదైనా కూర వండితే ఇలాగే ఉంటుంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. పీతల పులుసు రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకుని, బయట వాతావరణం మాకు వర్షాలు పడుతున్నాయి, వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది.
జలుబు చేసినప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే జలుబు చేసినప్పుడు పీతలో గుడ్డు పీత పులుసు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. మా తాతయ్య గారు అలాగే చెప్పించి మాకు అందరికీ పెట్టేవారు. అమ్మ వండి పెట్టేది. ఇలాగే చేయండి, ఒకసారి చూడండి, మీకు ఎలా వచ్చిందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి.